హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా వెళ్ళడము ఈవినింగ్. సో ఇంకా పూజ చేద్దామనేసి ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా పూజ ఒక్కటే ఉండిందనమాట. పూజ చేసి ప్రసాదం చేయాలి ఇప్పుడు. సో యాక్చువల్గా లాస్ట్ టైం ఎవరికి చెప్పలేదు కదా, ఇప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు ఇంకా. సో మా బాబాయ్కి రేపు వస్తున్నామని చెప్పాము, ఈరోజు వస్తున్నామని అయితే చెప్పలేదు. సో కానీ ఈవినింగ్ అడ్రస్ ఎలా అనైతే తెలీదు. అడ్రస్ అంటే ఇదివరకు కూడా వెళ్ళాను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి, కానీ అప్పుడు మా బాబాయ్ బైక్ మీద తీసుకొని పోతుండే కాబట్టి ఇంకా ఆటోలో అడ్రస్ చెప్పేంత ఏం లేదు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఆటోలో వెళ్ళాలి కాబట్టి మేము రేణిగుంటలో దిగి అక్కడ నుండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. మా బాబాయ్ వాళ్ళు క్వార్టర్స్లో ఉంటారు, రైల్వే క్వార్టర్స్లో. సో ఇంకా ఎలా అడ్రస్ ఏం చెప్పాలి అని అయితే తెలీదు నాకు. సో ఇంకా అడ్రస్ కోసమైనా కాల్ చేయాలి మా బాబాయ్కి. అదే అనుకుంటున్నా, అసలు ఏం చేయాలి, అసలు ఎలా అడగాలి అనేసి. ఒకవేళ నేను అడ్రస్ చెప్పమన్నాను అనుకో, ఇంకా అడ్రస్ ఎందుకు నేనే వస్తాను కదా స్టేషన్కి అంటాడేమో అనుకుంటున్నాను నేను. సో ఇంకా చూడాలి, మా నాన్న త్రూ అయినా అడిగించాలి. లాస్ట్ టైం మా నాన్నకైనా చెప్పాను, ఈసారి మా నాన్న కూడా ఇంకా ఏం చెప్పలేదు. సో చూడాలి, ఈవినింగ్ చెప్తాను ఖచ్చితంగా. ఇంకా ఈవినింగ్ అడ్రస్ అయితే కావాలి కాబట్టి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా అడిగి తెలుసుకోవాలి. సో ఇంకా ఇప్పుడైతే మనం ప్రసాదం చేసేసుకుందాము. నేను యాక్చువల్గా రైస్ వండాను అనమాట, రైస్ కర్రీ చేసేద్దాంలే అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్కి. ఇంకా ప్రసాదం చేసేద్దాము అన్నట్టుగా ఇప్పుడు నేను ఉన్నానమాట. నేను ఎక్కువ ప్రసాదం ఏం చేయట్లేదు, యాక్చువల్గా నేను పొంగలన్నం చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకా ఆఫ్టర్నూన్కి ఎలాగో రైస్ కర్రీ ఉంటుంది కాబట్టి చేసేస్తాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఇది చేసేద్దాం అనుకుంటున్నా. ఇది నేను ఎక్కువ ఏం చేయలేదు, 3 గుప్పెళ్ళతో చేశాను అనమాట. ఎక్కువ మేము స్వీట్ తినము, సో ఇంకా అది సరిపోతుందిలే అన్నట్టుగా నేను 3 గుప్పెళ్ళు వేసాను అనమాట. ప్రస్తుతానికైతే ఇవన్నీ వాష్ చేసేసి పొయ్యి మీద పెట్టేస్తే ఈలోపు మళ్ళీ పూజకి అన్నీ రెడీ చేసుకోవాలి. పూజకు కూడా నేను ఇంకా ఏమీ రెడీ చేసుకోలేదు అసలు. సో మొత్తం అవన్నీ పటాలు కూడా అన్నీ క్లీన్ చేసేయాలి. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఈలోపు ఇవన్నీ వేసేద్దాం. అయిపోయింది ఇంకా. సో ప్రసాదానికి పెట్టేశాను, అంటే మొత్తం వీడియో షూట్ చేయట్లేదు, అవ్వట్లేదు, టైం లేదు. సో ఇప్పుడు ఇంకా పూజ చేసేసుకుందాము ఈలోపు. నేను కూడా పూజ ఇప్పుడు సెకండ్ టైం అనుకుంటా చేయడము, అంత ప్రాపర్గా ఏం రాదు నాకు కూడా, ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా. పక్కన పొంగలైపోయింది. యాక్చువల్లీ నేను మొత్తం షూట్ చేయడానికి నాకు గుర్తులేదు, సో గుర్తున్న వరకు షూట్ చేస్తున్నాం. పక్కనే ఇప్పుడు మనం ఫ్రై చేసేద్దాం. జీడిపప్పు అవి ఫ్రై చేయాలి. ఇప్పుడు గీ వేసేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు నాకు అవైలబుల్లో ఓన్లీ జీడిపప్పే ఉందన్నమాట. సో చేసేది కూడా ఏం లేదు కదా, ఇంకా ఇవే ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు జీడిపప్పు పాయసంలో వేసేద్దాం. యాక్చువల్గా ఇలాచీ పొడి వేయడం మర్చిపోయినా. సో ఇలాచీ, స్వీట్లో ఇలాచీ లేకపోతే అసలు అది ఫిల్ అవ్వదు కదా. సో ఖచ్చితంగా అది కూడా. పాయసం రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ ఇక్కడ 2 చూసుకోవాల్సి వస్తుంది, పొయ్యి దగ్గర అండ్ పాయసము, మళ్ళీ సైమల్టేనియస్గా పూజ కూడా. సో కొంచెం లేట్ అవుతుంది, బట్ చేయాలి కదా. మళ్ళీ ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళాలి.
ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టేయాలి. ఇంత పని ఉంది. టైం 3 అయింది. మేము 4:30కి స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికి ఇంకా లగేజ్లే సర్దలేదు, చూడాలి. ఈ బట్టలు ఇప్పుడు నేను మడత పెట్టాలి. టైం 4 అయింది. 3 అయింది. సో ఇంకా లగేజ్ ప్యాక్ చేయాల్సి ఉంది. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. అండ్ దెన్ ఈ బట్టలు మడత పెట్టాలి, రెడీ అవ్వాలి. ఈ 3 పనులు 1 అవర్లో అయిపోవాలి. కష్టమే కొంచెం, బట్ ఐ ట్రై. మేము వచ్చేది మా బాబాయ్కి తెలిసిపోయింది. అస్సలు చెప్పకూడదు అనుకున్నా, బట్ మా బాబాయ్కి మరి ఎలా తెలిసిందో తెలీదు. సడన్గా కాల్ చేసి స్టార్ట్ అయిపోయారా అని కాల్ చేశారు మా హస్బెండ్కి. ఇంకా మా హస్బెండ్ వెంటనే ఒప్పేసుకున్నారా వచ్చేస్తున్నాము అని. ఇంకా ప్లాన్ మొత్తం నెక్కిపోయింది అనమాట. బస్ స్టాండ్కి వచ్చేసాడు మా బాబాయ్, రైల్వే స్టేషన్కి వచ్చేసాడు. అండ్ దెన్ ఇంకా వచ్చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా పిన్నికి కూడా తెలిసిపోయింది, బట్ మేము వచ్చేసరికి ఇంట్లో లేదు మా పిన్ని.